హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము రతన్ టాటా సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు, టీ నుండి డ్రగ్స్ వరకు ఇలా ప్రతి దానిలోనూ టాటా పేరు వినబడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తుంది రతన్ టాటా. దేశంలోనే అతిపెద్ద కంపెనీలు అయిన రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాగ్ ఈ మూడు కలిపినా కూడా వీటన్నిటికన్నా టాటా గ్రూప్ పెద్దది. కానీ ఇంత పెద్ద కంపెనీ అయినా టాటా ధనవంతుల జాబితాలోకి ఎందుకు రాలేదు? సుమారుగా 150 ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూప్ గురించి, రతన్ టాటా గురించి తెలుసుకుందాం. టాటా కంపెనీ మొదటిసారిగా టెక్స్టైల్ మిల్గా ప్రారంభమైంది. జంషెడ్జీ టాటా అనే ఆయన దీన్ని స్థాపించారు. అలా 1968లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ మొదటిగా టాటా ఎయిర్లైన్స్గా ఉండేది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. తిరిగి 2022లో ఎయిర్ ఇండియాని టాటా గ్రూపు చేజిక్కించింది. ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, అలాగే మన దేశంలోని మొట్టమొదటి హోటల్ అయిన తాజ్ హోటల్ని స్థాపించింది కూడా టాటాలే. రతన్ టాటా గారు డిసెంబర్ 28, 1937 సంవత్సరంలో దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు విడిపోవడంతో నానమ్మ దగ్గర పెరిగారు. తర్వాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వెంటనే ఐబిఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్డీ టాటా రతన్ టాటాని అమెరికా నుంచి ఇండియా వచ్చి టాటా స్టీల్లో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికా నుండి ఇండియాలోని జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తర్వాత 1991లో జేఆర్డీ టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్గా నియమించారు. అప్పట్లో చాలామంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. మరి ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్న రతన్ టాటా ధనవంతుల జాబితాలోకి ఎందుకు చేరలేదు? తెలుసుకుందాం. టాటా కంపెనీలలో వచ్చే లాభాల్లో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ ఆస్తి అంతా ట్రస్టులకు కాకుండా రతన్ టాటాకే చెందితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి 3లో ఉండేవారు టాటా. రతన్ టాటా ఆయన జీవిత ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. ఉదాహరణకి 1998లో రతన్ టాటా టాటా ఇండికా కారు ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాయి. దాంతో అందరూ టాటా ఇండికా కార్లను అమ్మేయాలని సలహా ఇచ్చారు. దానికి టాటా ఒప్పుకొని టాటా ఇండికా కార్లని అమ్మడానికి అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి వెళ్ళారు. ఆ మీటింగ్లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాతో, మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటాని, వాళ్ళ టీంని అవమానించారు. దాంతో టాటా మాట్లాడకుండానే ముంబై వచ్చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత టాటా ఇండికా నష్టాల నుండి లాభాల బాట పట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లు భారీ నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీని తను కొంటానని ఆఫర్ చేశారు. ఈ విధంగా ఎవరైతే తనను అవమానించారో వారిని తన దగ్గరకు వచ్చేలా చేసుకున్నారు రతన్ టాటా. ఒకసారి రతన్ టాటా తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక భర్త, భార్య, 2 పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. అంతే, ఆయన వెంటనే పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా 1 లక్ష రూపాయల్లో ఒక కారును తయారు చేయాలి అనుకున్నారు. ఈ మాట విని చాలామంది నవ్వుకున్నారు. 1 లక్ష రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారు అని అందరూ భయపెట్టారు. కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజనీర్లు కూడా 1 లక్ష రూపాయల్లో కారు తయారు చేయడం కుదరదు అని చెప్పేశారు. కానీ రతన్ టాటా ధైర్యంగా ముందడుగు వేశారు. చివరికి ప్రపంచంలోనే అతి చవకైన కారు విడుదలైంది. కానీ కొన్ని కారణాల వల్ల నానో కారు విఫలమైంది. ఎన్నో వేల కోట్ల నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా నానో కార్లను తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు.
పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల. అలాగే 2008లో టాటా గ్రూప్కి చెందిన తాజ్ హోటల్పై ఉగ్రవాదులు దాడి జరపడం, ఇలా ఎన్నో కష్టాలను ఆయన ధైర్యంగా తట్టుకున్నారు. ఇక ఆయన ప్రేమ విఫలం చెందడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ఆయన ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తయిన తర్వాత ఆయన అమెరికా నుండి ఇండియాకు రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియాకి రావడానికి సిద్ధపడింది. కానీ అదే సమయంలో ఇండియాకి చైనాకి యుద్ధం జరుగుతూ ఉండడంతో ఆ అమ్మాయి ఇండియాకి రాలేదని, అక్కడే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత ఆయన ఇక పెళ్లి చేసుకోలేదు. నిజాయితీ, నైతిక విలువలకు టాటా గ్రూప్ పెట్టింది పేరు. అందుకు ఉదాహరణగా తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువ. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఏ ఉద్యోగి కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ హోటల్లోని సుమారు 1500 మంది పైనే అతిథులను కాపాడారు. ఆ ప్రయత్నంలో ఎంతోమంది ఉద్యోగులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ చనిపోయిన వారి కుటుంబాలకి రతన్ టాటా ప్రత్యేకంగా సేవలందించారు. అంతేకాదు, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి 300 కోట్ల రూపాయలు పైగా విరాళం ఇచ్చారు. అందుకు గాను హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక హాల్కి టాటా హాల్ అని పేరు పెట్టుకున్నారు. ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ పేషెంట్ల కోసం ఏకంగా 1000 కోట్లు దానం చేశారు. ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో సత్కరించింది. ప్రపంచంలోని పలు విద్యాలయాలు ఆయన్ని డాక్టరేట్లతో గౌరవించాయి. ఇక ఆయన లైఫ్ స్టైల్ చూద్దామా? అంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. మీడియాకి, మీటింగులకి దూరంగా ఉంటారు. కనీసం ఒక బిజినెస్ మ్యాన్కి ఉండవలసిన అహంకారం, గర్వం కూడా లేని వ్యక్తి రతన్ టాటా. వీటన్నిటినీ మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ప్రజల మనసులో నిలపటంలో 100% విజయం సాధించారు. డబ్బు పరంగా ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు, కానీ మంచితనంలో ఆయన అపర కుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులు అందరూ ఇష్టపడే, గౌరవించే బిజినెస్ మ్యాన్గా రతన్ టాటా నిలిచిపోయారు. హ్యాట్స్ ఆఫ్ టు రతన్ టాటా.